ఘుమఘుమలాడే పప్పుచారు. దీని రుచికి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మీకు పప్పుచారు అంటే ఇష్టమా? ఎన్నిసార్లు ట్రై చేసినా సరైన టేస్ట్ రావడం లేదా? అయితే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎక్కువ మంది ఫేవరెట్ డిషెస్లో ఒకటి పప్పుచారు. కొంతమందికి ఎన్నిసార్లు ట్రై చేసినా ఏదో మిస్ అయ్యామన్న ఫీలింగ్ వస్తుంది. అంత రుచిగా అనిపించదు పప్పుచారు. దీంతో పప్పుచారు బాగాలేదని ఫీల్ అవుతుంటారు. ఇలా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి, రుచి అదిరిపోతుంది. మరి ఇంత రుచిగల పప్పుచారుని ఎలా తయారు చేయాలి, మరి దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒక్కసారి చూసేద్దామా. దీనికోసం నేను అరకప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ పప్పుచారుని కుక్కర్లో చేస్తే చాలా త్వరగా అయిపోతుంది. అదే కుక్కర్ కాకుండా బయట చేసామనుకోండి, అలాంటప్పుడు కందిపప్పును నానబెట్టి ఆ తర్వాత చేస్తే కూడా త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు 1 కప్పు పప్పుకి 3 కప్పులు వాటర్ వేయాలి. ఒక ఆనియన్ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి వేసేసేయాలి. 2 టమోటాలని ఇలా కట్ చేసి వీటిని కూడా వేయాలి. 4-5 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసి వేయాలి. దీనిలోకే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కుక్కర్ మూత ఉంచేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచాలి. ఈ లోపల నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకొని దీనిని నానబెట్టి పులుసు తీసి రెడీగా ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసాయి. కుక్కర్ మూత తీసి చూద్దాము. పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పు కర్ర తీసుకొని కొంచెం ఇలా మెదుపుకుందాము. చాలు ఇంత మాత్రమైతే సరిపోతుంది. మరి ఎక్కువ మెదపాల్సిన పని లేదు. ఇప్పుడు దీనిలోకి మనము చింతపండు పులుసు రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ పులుసు వేసేద్దాము. ఇప్పుడు చారు మరీ పలుచగా ఉండాలో లేదా కాస్త తిక్కుగా ఉండాలో చూసుకొని తగినన్ని నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత ఇప్పుడు అలాగా కలుపుకోవాలి. ఇలా నేను చూపించినట్టు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారము, పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా కారంకు, అందుకని చూసి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసి స్టవ్ మీద ఉంచి ఇలా మరగనివ్వాలి. మరుగుతున్న పప్పుచారును అడుగంటకుండా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇది ఇలా ఉడుకుతూ ఉండగానే పక్కన మనం దీనికి తాలింపు రెడీ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కనివ్వాలి. వేడైన ఆయిల్లో 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 15 దాకా వెల్లుల్లి పొట్టు తీసి ఇలా చిన్నగా క్రష్ చేసి వేసేద్దాము. 2-3 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసేద్దాము. దీనిలోకి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. తాలింపు ఎర్రగా వేయించుకోవాలి. ఇది వేగాక దీనిని మరుగుతున్న పప్పుచారులోకి వేసేయాలి. అంత ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు దీన్ని ఇలాగే మరగనివ్వాలి. తాలింపు అంతా పప్పుచారుకు బాగా పట్టుకోవాలి. మరుగుతున్న పప్పుచారులోకి గుప్పెడు కొత్తిమీరను వేసేయాలి. ఇది వేసిన తర్వాత అంతా కలిపేసి మరో 1 నిమిషం పాటు మరిగించాలి. ఇలా కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి. అంతే. సాల్ట్ సరి చూసుకోండి. ఒకవేళ తక్కువ ఉన్నా కానీ ఇప్పుడు వేసుకోవచ్చు. గుమగుమలాడే పప్పుచారు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దీనిని వేరే గిన్నెలోకి తీసుకోండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. దీని రుచి అదిరిపోతుంది. అంతేకాదు మీకు నచ్చితే తినడం కన్నా ఎంచక్కా తాగేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఆశీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.